తప్పు చేయలేదు, అనేది పాపం చేయలేదండి. ఆయన పాపం లేకుండా పుట్టిన దేవుడు. అందుకే ఆయన చనిపోయాడు, ఆరోహణమయ్యాడు, మళ్ళీ తిరిగి వస్తున్నాడు, రాబోతున్నాడు. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి, ఎవరైతే ఆయన రక్తంలో శుద్ధి చేసుకొని యేసు ప్రభుని నమ్ముతారో, సొంత రక్షకుడిగా ఆయన్ని అంగీకరిస్తారో, ఆయన రక్తంలో కడగబడితే తప్పకుండా దేవుడు మనం చనిపోయిన తర్వాత మోక్షం ఇస్తాడని. మనం అంటాం కదా స్వర్గము నరకం అని. ఆ నరకం అనేది వెళ్ళకూడదని యేసు ప్రభు వారు ప్రతి ఒక్కరిని, ఇప్పుడు మీ గ్రామానికి వచ్చాం, మీ ఇంటికి వచ్చాం, మీ తలుపు తడుతున్నాం, అమ్మా మీరు తీసుకోండి అంటున్నాం, కానీ మీరు వద్దని తిలకించినప్పుడు ఒక దినాన్ని ఆ నరకానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువా అని పిలిస్తే, నీ ఇంటికి వచ్చాను, నీ ఊరు వచ్చాను, నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు వద్దని తోసేసావు, ఇప్పుడు నేనేం చేయమంటావు అని అడుగుతాడు. అందుకే మన ప్రాణం ఉండగానే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. మనం ప్రాణం ఉండగానే సొంత రక్షకుడు అంగీకరించుకొని మన పాపాలన్నీ ఆయన రక్తంలో కడగబడితే దేవుడు తప్పకుండా మనందరికీ మోక్షాన్ని ఇస్తాడండి. లేకపోతే భయంకరమైన నరకం, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఇంకా ఎప్పుడు ఏడుపు పండ్ల కురుగుతానే ఉంటారంట. అప్పుడు గుండెలు బాదుకుంటూ అయ్యో యేసు ప్రభువా, అయ్యో యేసు ప్రభు అంటే అప్పుడు పిలుస్తాడంట, నా కుమార్తె నీ ఇంటికి వచ్చాను, నా కుమారుడా నీ ఇంటికి వచ్చాను, నీ ఊరు వచ్చాను, నీ గుమ్మం దగ్గరికి వచ్చాను, నీ కాళ్ళ దగ్గరికి వచ్చాను, నేను చెప్పాను కానీ నువ్వు వినలేదు, ఇప్పుడు నేను ఏమీ చేయలేను అంటున్నాడు. అందుకే చేయి జారిపోయిన అవకాశం ఎంత ఏడ్చినా తిరిగి రాదంటండి. ప్రాణం ఉండగానే మనము ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. ఈ రోజుని మా జీవితాల్లో గొప్ప సంతోషము సమాధానం ఉంది కాబట్టి మేము రాగలుగుతున్నాం, చెప్పగలుగుతున్నాం. లేకపోతే మాకు ఆ సంతోషం లేకపోతే మేము పనులు మానుకొని ఎక్కడో కాకినాడ నుంచి ఇక్కడ రావాల్సిన అవసరం మాకు లేదు. కానీ ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని తెలుసుకోవాలి. మన ప్రాణం ఉండగానే యేసు ప్రభుని సొంత రక్షకుడు అంగీకరిస్తే తప్పకుండా వీరందరూ మోక్షానికి వెళ్తారు. ఇది మతం మార్చుకుంటే ఏం లేదండి, మనసు మారాలి. కులం మార్చుకుంటే ఏం లేదు, మన గుణం మారాలి. మన మతం మన దగ్గర ఉంటుంది, మన కులం మన దగ్గర ఉంటుంది. ఎవరు కూడా అందరం అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళు. అయితే ఆత్మ నరకానికి పోకుండా దేవుడు పిలుస్తున్నాడు, రండి ప్రయాసపడి భారం మోయిస్తున్న సమస్త జనులారా రండి 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 అని పిలుస్తున్నాడండి. ఇదే అవకాశం, ఇదే అనుకూల సమయం. రేపు మీది కాదు, బయటకు వెళ్ళిన వాడు ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేని పరిస్థితులు ఈ రోజుల్లో. మరి ప్రాణం ఉండగానే యేసు ప్రభు సొంత రక్షకుడు అంగీకరించి ప్రభుని తెలుసుకుంటారని కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక.